అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఇప్పుడు నేను హైదరాబాదీ చికెన్ కుర్మా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ మంచిగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అందుకని నేను నెయ్యినే యూజ్ చేస్తున్నాను ఈ కర్రీలో. ఇప్పుడు దీంట్లో ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. మరీ రెడ్ కలర్లో వేయించకూడదు. కొంచెం లైట్గానే వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కొంచెం సేపు ఆ పసుపు వాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. చూడండి ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ని మనం పేస్ట్ చేసుకోవాలి. అందుకని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ని అయితే అలాగే ఉంచుతానండి, వేస్ట్ చేయను. దీంట్లోనే నేను కర్రీ స్టార్ట్ చేస్తాను తర్వాత. ఇప్పుడు ఒక 7, 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కూడా పేస్ట్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్తో కలిపి. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. దీనికోసం ముందుగా నేను చికెన్ని 1 కేజీ వరకు తీసుకొని ఒక 3-4 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అదేవిధంగా వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్. అల్లం అవసరం లేదండి, ఓన్లీ వెల్లుల్లి సరిపోతుంది. ఇదిగోండి ఒక 10 బాదం పప్పుల వరకు దంచి దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయని దీంట్లో పిండుతున్నాను. నిమ్మకాయ రసం వేయడం వల్ల ఈ సాల్టు, ఈ పెప్పరు, ఈ నిమ్మకాయ వల్ల మనకు ముక్క అనేది బాగా మెత్తగా బాగా ఉడుకుతుందండి. సాఫ్ట్గా అవుతుంది. బోన్స్ కూడా బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇది మంచిగా పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఆ నిమ్మకాయ అంతా ఆ ముక్కలకి పట్టాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 లీటర్ వరకు పెరుగైతే తీసుకున్నాను. ఈ పెరుగేనండి ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంటు. ఈ పెరుగైతే కంపల్సరీ వేయాలి ఈ కుర్మాలో. ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత కూడా బాగా మంచిగా ఆ ముక్కలకంతా ఈ పెరుగు బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ వేయడం వల్ల మంచి కలరే కాదండి, మంచి ఫ్లేవర్స్, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి దీన్ని కూడా మంచిగా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అట్లాగా. నేనైతే ఒక 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అప్పుడే ముక్కలకి ఈ మసాలా అంతా మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది, మెత్తగా కూడా ఉడుకుతుంది. ఇదిగోండి కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు వేసుకున్నాను. ఇవి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ అవి మాడిపోతాయి అందుకని.
ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్‌ని కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అవి ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ ఉంటే చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ టు 7 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇదిగోండి 7 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా కూడా చూడండి బాగా పైకొచ్చింది కదా! అంతే అండి. ఈ స్ట్రక్చర్‌లో ఉన్నప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది. దీంట్లోని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతే అండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఈ హైదరాబాదీ చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్ కానీ, చపాతీలోకి గానీ, పుల్కాలోకి, పరోటాలకు కూడా బావుంటుంది. నేనెప్పుడు చపాతీలోకి ఎక్కువ తీసుకుంటాను ఇవి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కూర. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.